హాయ్ హాయ్. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటి వరకైతే బానే ఉంది. అంటే రోడ్ డెవలప్‌మెంట్ అయితే మాది వరంగల్ గదా! ఓకే. రోడ్ డెవలప్‌మెంట్ సైడ్ అయితే తనొచ్చినంక గూడా బానే ఉంది మొత్తం. అంతా ఇప్పటి వరకైతే బానే ఉంది. అదే ఇప్పుడు మొన్న సమావేశాలు బడ్జెట్ గురించి అని చెప్పి తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ఇవ్వలేదు కదా! దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తెలీదండి ఏమనుకోలేదు. అయితే ఓకే. అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు కదా! మన పంచ్‌కి పంచ్ అన్నట్టుగా నారా లోకేష్ నారా లోకేష్. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు బాగా తన్నుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు కదా! దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తన్నుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నారంటే అందరూ ప్రజలకు సపోర్ట్ జేయాలని తన్నుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, కేటీఆర్ అయితే ఎప్పుడు తన నాలెడ్జ్ బెస్ట్. ఎందుకంటే తను ఒక ఐటీ ఫీల్డ్‌లో జేసి ఫస్ట్ నుండి తనొక ఎంప్లాయీ లాగా వర్క్ చేసి, ఒక మేనేజర్ లాగా వర్క్ చేసి హి నోస్ ఎవ్రీథింగ్. అతను ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతాడు. సో, అతను ఐటీ పీపుల్‌కి ఎలా హెల్ప్ చేయాలని పూర్తి నాలెడ్జ్ కేటీఆర్‌కి అయితే ఉంది. సో, రేవంత్ రెడ్డి గారి గురించి నాకైతే అంత ఐడియా లేదు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌లో చూసుకుంటే డెవలప్‌మెంట్ మేరకైతే ముందుగానే వెళ్ళిపోయారు. సో, ఇప్పటికిప్పుడు 7 మంత్స్ అయితుంది. బడ్జెట్‌లో కూడా ఏం తీయలేకపోయారు. మరి డెవలప్‌మెంట్ ఎలా చేస్తారనుకుంటున్నారు? ఇక డెవలప్‌మెంట్ విషయం అయితే రేవంత్ రెడ్డి గారే చేస్తారని అనుకుంటున్నాను. సో, అంతకుముందు పరిపాలన అయితే బాగుంది. కేటీఆర్, కేసీఆర్ అయితే బాగుంది. సో, నేనైతే యాస్ ఎ ఐటీ ఎంప్లాయీ ఐ విల్ 100% సపోర్ట్ ది కేసీఆర్.